హలో పీపుల్, మేమైతే విజయవాడకు వచ్చేసామన్నమాట. ఎందుకు? గోల్డ్ ఎగ్జిబిషన్ చూడడానికి. ఇదైతే ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో అయితే జరిగిందనమాట. ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకోవాలి. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మన ఫోన్ నెంబర్ ఆర్ ఐడి నెంబర్ కానీ వస్తుంది. అది చెప్పగానే మన ఐడి కార్డ్ అయితే మనకి ఇచ్చేస్తారు. అది తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. మన ఐడి కార్డ్ని అయితే చెక్ చేసి మనల్ని లోపలికి పంపించేస్తారనమాట. ఇక్కడైతే ఒక పెద్ద ప్రివ్యూలానే ఉంది. ఎన్ని షాప్స్ ఉన్నాయి, అది ఏ నెంబర్ అండ్ ఫ్రమ్ ఏ సిటీ అని చెప్పి మొత్తం డిస్ప్లే చేసి ఉన్నారనమాట. మనమైతే కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళిపోదాము. అలా లోపలికి వెళ్ళగానే ఆ రష్ని చూసి నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. ఏంటి ఇంతమంది ఉన్నారని చెప్పి. ఇదైతే మొత్తం 3 days జరుగుతుంది. December 13, 14, 15 అంటే ఫ్రైడే, సాటర్డే, సండే అనమాట. మేమైతే సండే వెళ్ళిపోయాము. ఫ్రైడే, సాటర్డే ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ సండే మటుకు చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. గోల్డ్ జ్యువెలరీ అనే కాదు, డైమండ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడైతే డైమండ్ జ్యువెలరీ చూడండి, చిన్న చిన్న బుట్టల నుంచి స్టడ్స్, రింగ్స్, నెక్లెసెస్, చోకర్స్, వడ్డానాలు, వంకీలు అన్నీ అయితే ఉన్నాయి. చూస్తుంటే అయితే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇవన్నీ మనం ఎలాగో కొనుక్కోలేం కాబట్టి నేత్రానందం అనమాట. అలా చూసేసి అలా ఆనందపడిపోవాలి. గాజులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట గాజులు అయితే. ఇక్కడైతే దేవుడి బొమ్మలు చిన్న చిన్న విగ్రహాల్లో అయితే డిస్ప్లేకి పెట్టేశారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే అక్కడి నుంచి వెళ్ళాలనే అనిపించలేదు. ఎంతో బాగున్నాయో అండి చిన్న చిన్నగా విగ్రహాలు. వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. అంత డీటెయిల్డ్గా వీడియోలు అయితే కనిపించట్లేదు, కానీ చూసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే శివలింగం చూడండి ఎంత క్యూట్గా ఉందో, అసలు ఎంత బాగుందో. నాకైతే అసలు ఆ షాప్ నుంచి వెళ్ళాలనే అనిపించలేదు. ఇక్కడ చూడండి రాధాకృష్ణుడు, లక్ష్మీదేవి అన్ని బొమ్మలు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే అన్ని నెక్లెసెస్ అన్నమాట. ఫ్రమ్ ఒక ప్లేస్ నుంచనే కాదు, చాలా ప్లేసెస్ నుంచి అయితే చాలా షాప్స్ అయితే పెట్టుంటారు. ముంబై నుంచి, కోల్కతా నుంచి, హైదరాబాద్, చెన్నై, సికింద్రాబాద్ అన్ని ప్లేసెస్ నుంచి పెట్టుంటారు. మనం చూడాలి, కానీ చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి, అయితే పుష్ప జ్యువెలరీ అంట, తగ్గేదే లేదు. కలెక్షన్ కూడా చాలా బాగుంది చూడడానికి, ఎంత బాగుందో. ఇదైతే ఫ్రమ్ చెన్నై అనమాట. ఈ జ్యువెలరీ చూడండి ఎంత హెవీగా ఉందో. అసలు ఎలా వేసుకుంటారు అంత హెవీ జ్యువెలరీని అనిపించేసింది నాకైతే. కానీ కలెక్షన్ మటుకు చాలా బాగుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కానీ మనమైతే వేసుకొని ఉండలేము, చాలా అంటే చాలా హెవీగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇదైతే ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. మొత్తం డైమండ్సే ఉన్నాయి చూడండి. అసలు అన్ని డైమండ్స్ ఒకే దగ్గర చూస్తుంటేనే మెరిసిపోతున్నాయి అనమాట ఫుల్గా. డైమండ్స్లో కూడా ఇంత హెవీగా ఉంటాయా అనిపించేసింది నాకైతే. ఆ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైనల్లీ అంతా తిరిగేశాక లంచ్కి అయితే వచ్చామన్నమాట. ఇలా ఒక వోచర్ అయితే ఇస్తారు. క్యూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మేము ఆ ప్లేట్స్ తీసుకొని వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట. ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే చాలా తక్కువ మంది వచ్చారంట. ఇవాళ సండే అయితే ఫుల్ రష్ ఉంది. ఎంతసేపు వెయిట్ చేసామో మాకే తెలుసు లంచ్ కోసము. నెక్స్ట్ అయితే ఇది మొత్తం సిల్వర్ జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. నార్మల్ సిల్వర్ ఉంది, ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఉంది. ఇక్కడైతే చూడండి పల్లకి, అమ్మవారి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ చూసారు కదా, సిల్వర్ జ్యువెలరీలో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫోన్ కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. కస్టమైజ్ కూడా చేసిస్తారంట, మన ఫోన్ బ్రాండ్ చెప్తే దానికి తగినట్టు. అవి చూసైతే నేనైతే షాక్ అయిపోయాను, ఏంటి ఫోన్ కేసెస్ కూడా సిల్వర్లో ఉంటాయా అని చెప్పి. ఇక్కడైతే నేనైతే పోపుల్ డబ్బాని సిల్వర్లో చూశాను. పోపుల్ డబ్బా మేడ్ ఆఫ్ సిల్వర్ అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంది. పైన వెంకటేశ్వర స్వామి నామం అవన్నీ వచ్చి చాలా బాగుంది. కానీ మనం చూసేసి అలా వెళ్ళిపోయామన్నమాట. గ్లాసెస్, చెంబులు అన్నీ ఉన్నాయి. మనం డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. మనం చూడాలే కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. అలా జ్యువెలరీ అంతా చూసేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట రైల్వే స్టేషన్కి. ఇదైతే అంబేద్కర్ స్టాచ్యూ. అలా హాయ్ చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇప్పుడైతే సిటీ ట్రైన్ ఎక్కి కావలికైతే వెళ్ళిపోవాలి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.